మునగాకుతో పచ్చడి చేశానండి. చాలా చాలా బాగా టేస్ట్ వచ్చిందండి. దోశకి, ఇడ్లీకి, చపాతీకి, వేడి వేడి అన్నానికి కలిపి తింటే చాలా చాలా బాగుంటాయండి. మునగాకు చూడండి నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తీసుకున్నాను. 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, చింతపండు, కరివేపాకు, 5 ఎండుమిర్చి తీసేసుకున్నాను. మెంతులు డ్రైగా వేపించుకున్నాను. 1 డ్రాప్ నూనె వేసేసి జీలకర్ర వేపించుకున్నాను. తర్వాత డ్రాప్ నూనె వేసేసి ధనియాలు వేపించుకున్నాను. తర్వాత డ్రాప్ నూనె వేసేసి 5 ఎండుమిర్చి వేపించుకున్నాను. దాని తర్వాత 1 డ్రాప్ నూనె వేసేసి కరివేపాకు వేపించుకున్నానండి. చింతపండు వేపించుకున్నాను. లేకపోతే చింతపండు వేడి నీళ్ళు నానబెట్టేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ నూనె వేసేసి మునగాకు వేసేసి బాగా వేపించుకున్నానండి. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేశాను. దీంట్లో వేసేసాను. వెల్లుల్లి రెబ్బలు 5 తీసి వేసేసుకున్నాను. అన్నీ మిక్సీ చేసేసానండి. ఆ కడాయిలోనే నూనె వేసేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టేశానండి.